కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంక గిరిజన గ్రామంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు రాజ్యసభ సభ్యులు స్థాన సతీష్ బాబు. ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి గ్రామానికి వెళ్లిన ఎంపీ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అగ్ని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు ఎంపీకి తమ గోడు వివరించారు. ప్రమాదంలో 26 తాటక గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా ధాన్యం, సామాన్లు దాచుకున్న సొమ్ము, కొనుక్కున్న కొత్త బట్టలు సర్వం కోల్పోయామని ఆవేదన చెందారు. బాధిత కుటుంబాలకు ఎంపీ ధైర్యం చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారి జీవన విధానం మెరుగుపడే వరకు బాధ్యత వహిస్తామని తెలిపారు. సాయంత్రం రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిన్న హుటాహుటిన మేము ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు ఒక 36 అంటే గ్రామం అంతా, ఇక్కడ ఉన్న చిన్న గ్రామం అయినప్పటికీ చాలా పెద్ద సంఘటన జరిగింది. ఇక్కడ గ్రామం అంతా దాదాపు 36 గృహాలని కాలిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నది గిరిజన గ్రామం. ఇదంతా గిరిజన ప్రజలు, వారికి ఏ కల్మషం లేకుండా పాపం వారు కష్టపడి ఈ పండుగని దాచుకున్న ఆ డబ్బులు అయితేనేమి, ధాన్యం అయితేనేమి, ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా కాలి బూడిదైపోవడం జరిగింది. వెంటనే కూడా సీఎం గారు స్పందించి మన ఎంపీ గారిని ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి అన్ని జరిగిన ఆస్తి నష్టం అంతా కూడా బెరిజి వేసి నాయకులందరితో కలిసి కూర్చుని మన తరపున ఏం చేయాలన్నది అన్ని కూడా చెప్పమని సతీష్ గారిని పంపించడం జరిగింది. ఎంఆర్ఓ గారిని, విఆర్ఓ గారిని ఇక్కడ సర్వే చేయించి ముందు మళ్ళీ కూడా పాటలు వేస్తే ఇలాంటి సంఘటన జరగకుండా వారికి పక్కాగా హౌస్ అన్ని కూడా అరేంజ్ చేసి ఒక ప్లాన్ గా ఇదంతా చేయాలని నిర్ణయించుకున్నాం. మా ప్రభుత్వం అండగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. త్వరలోనే ఈ వారం రోజుల్లోనే కూడా అవన్నీ కూడా మీకు అందజేస్తామని భరోసా ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా ఈ సందర్భంగా ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. అన్ని కూడా మేము ప్రభుత్వం తరఫున అన్ని విధాలా కూడా వారికి అండగా నిలబడతాం. అంటే గ్యాస్ బండలు లీక్ అయ్యి కొంచెం కరెంట్ తోని మొత్తం ఇళ్ళని కాలిపోయినండి. ఇలా చాలా నష్టపోయామండి. మేమైతే బయట స్కూల్లో ఉంటామండి, కాలేజ్ హాస్టల్లో ఉంటాం. నిన్నే వచ్చాం, చూసేలోపు వచ్చి పండగ సందడిలో అందరు ఊర్లో ఎవరు లేరండి. అంతకని మార్కెట్కి వెళ్ళారు. వచ్చి రాబోతాడికి మొత్తం ఊరంతా మొత్తం తగలబడిపోయిందండి. ఇక మాకు ఏ దిక్కు తోచగా మొత్తం సామాన్లను కాలిపోయినాయి. చర్చకమని బయట పెట్టుకున్నాం, అయినా ఇల్లు మొత్తం కాలిపోయింది. మార్నింగ్ సార్, మాది సార్లంక రాజులపూడి మండలం. మేము ఇలా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాం. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఎంపీసీ. తమ్ముడు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాడు. ఇవి స్టడీ సర్టిఫికెట్స్ సార్. క్యాస్ట్, ఇన్కమ్ అన్ని నిన్న జరిగిన ఇన్సిడెంట్ కి మొత్తం అన్ని కాలిపోవడం జరిగింది సార్. అవన్నీ సమయానికి మేము ఇంట్లో లేకపోవడం వల్ల మేము వీటిని కాపాడుకోలేకపోయాం సార్. ఉన్నా సరే ఎంతో కొంత ప్రయత్నించే వాళ్ళం సార్, కానీ లేకపోవడం వల్ల ఇలా జరిగింది సార్. కాలిపోయిన ఇళ్ళు 33 నుంచి 35 వరకు ఇళ్ళు కాలిపోయి ఉన్నాయి. ఈ వీళ్ళందరికీ కూడా ఇమీడియట్ గా ప్రభుత్వం 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఒక బియ్యం బస్తా, అదే విధంగా వాళ్ళకి కావాల్సిన వారం రోజులకు సంబంధించిన వంట సామాగ్రిలు అన్ని కూడా అందజేయడం, మేమే వంట చేసి అందజేయడం జరుగుతుంది. అదే విధంగా వీళ్ళందరికీ కూడా ఒక వారం రోజుల్లో వరుసగా ఒక పక్కా ఇల్లు నిర్మించడం జరుగుతుంది. దానికి కూడా కలెక్టర్ గారితో మాట్లాడాము. ఒక వేరే సిఎస్ఆర్ ఫండ్ ఒక వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికీ కూడా వరుసగా 35 ఇళ్ళు కట్టడానికి నిర్ణయించడం జరిగింది. అంచేత గ్రామ